ఉప్పు ప్రొడక్షన్ అసలు అనేది ఎలా స్టార్ట్ అవుతుంది? సార్ ఇది ఉప్పుగల్లి అనేది నాకు తెలిసి మా నాన్నగారు తాతల దగ్గర నుంచి కూడా ఇదే వృత్తి పైన ఆధారపడి ఇక్కడ జీవనం సాధించడం జరుగుతుంది సార్. ఓకే. సో ఇది ఏంటంటే ఇక్కడ ఉప్పు సాల్ట్ అనేది యాక్చువల్గా సముద్ర వాటర్ తోటి చేయడం అనేది జరుగుతుంటుంది. కానీ మా దళాపాలెం ఉప్పుగల్లి తాలూకా ప్రత్యేకత ఏంటంటే మాకు వచ్చే ఇక్కడ సాయిల్ అంతా కూడా సాల్ట్ సాయిల్ అవడంతో వచ్చే రిగ్గు ఏదైనా సరే వేసినా సరే మొత్తం సాల్ట్ వాటర్ వస్తుంది సార్. స్వీట్ వాటర్ అనేది రాదు. ఓకే. ఇక్కడ కొంత ప్రజలు కూడా సాల్ట్ వాటర్ వల్ల డ్రింకింగ్ వాటర్ కూడా ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి కూడా ఉంటుంది. మరి ఎట్లా వాళ్ళ పరిస్థితి? మేము వేరే ఏరియా నుంచి కొంత దాటాక స్వీట్ వాటర్ ఉంటుంది సార్. అక్కడ నుంచి రిగ్గింగ్ వేసి మేము పంపింగ్ ద్వారా విలేజ్ కి వాటర్ తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. సో మాదంతా కూడా ఇగోటి సార్ అలాగా రిగ్ నుంచి వచ్చే వాటర్ నే ఇలా చెరువుల్లో మేము స్టోర్ చేసి ఓకే దీన్ని ఎండకి కొద్ది కాలం అంటే ఒక 4-5 days అవైలబుల్ చేయించి మళ్ళీ ఇదే నెక్స్ట్ వేరే పంపింగ్ ద్వారా మళ్ళీ అది అంటే ఉప్పుగల్లి ల్యాండ్ తయారు చేసే ప్రాసెస్ వేరే ఉంటుందండి. ఓకే ఓకే. ఇది తయారైన ల్యాండ్ ఇది. సో దీంట్లో మేము ఏం చేస్తుంటామంటే మళ్ళీ అది పంపింగ్ ద్వారా పంపించి అక్కడ కూడా ఒక 4 రోజులు వాటర్ ఉంచి మళ్ళీ అది పంట తీసాక అలా వాటర్ తో పెట్టి క్రిస్టల్ సాల్ట్ గా అది ఫామ్ అయ్యాక గట్టి నుంచి బయటికి తీస్తాం సార్. అది అంతా కూడా మ్యాన్ పవర్ తోటి అవుతుంది తప్ప ఎటువంటి మిషనరీ తోటి సంబంధం లేని ప్రాసెస్. బాస్ వాలా, బీ ద బాస్.